రుద్ర మామయ్య అలా కూర్చో, నీకు కూడా కాఫీ తెస్తాను. వద్దతయ్య. నేనిచ్చిన పనిష్మెంట్ ని మీ ఆవిడ సిన్సియర్ గానే ఫాలో అయిందా? మామయ్య మీరిచ్చిన పనిష్మెంట్ ని తూచా తప్పకుండా ఫాలో అవుతుంది. అన్నట్టు అత్తమ్మా, జయ అసలు కనపడడం లేదేంటి? ఓహో, మార్నింగే లేచి జాగింగ్కి వెళ్ళిపోయిందా? ఆఫ్ కోర్స్, ఎంతైనా విశ్వనాథ్ గారి అమ్మాయి అంటే ఆ మాత్రం డిసిప్లిన్ ఉండాలి కదా. అమ్మగారు, జయమ్మ గారికి బెడ్ కాఫీ తీసుకెళ్ళమంటారా? ఏంటత్తయ్యా, జయ ఇంకా నిద్ర లేవలేదా? అత్తయ్య, ఇంకా నిద్ర లేవకపోతే డిసిప్లిన్ నేర్పించే విశ్వనాథ్ గారి కూతురే ఇంత ఇండిసిప్లిన్ గా బిహేవ్ చేస్తుంది అంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మామయ్య పరువు పోదు? డెఫినెట్ గా అలానే అనుకుంటారు. నాకు కూడా తన పద్ధతి ఏమీ నచ్చడం లేదు. ఏం చేయను? తనని ఒక్క మాట అన్నా కూడా మీ అత్తయ్యకి ఎక్కడ లేని బాధ వస్తుంది. తను బాగా సెన్సిటివ్, తననేమీ అనొద్దని ప్రతి మాటకు అడ్డుపడుతోంది. అందుకే తన గురించి పట్టించుకోవడమే మానేశాను. సర్లేండి, నేను తను బాధపడేలే మాట్లాడొద్దని చెప్పాను, కానీ క్రమశిక్షణగా ఉండడం నేర్పుతానంటే నేనెందుకు వద్దంటారండి? తల్లి లాలన తండ్రి పాలన అంటారు. నేను గారం చేసినా మీరు క్రమశిక్షణలో పెట్టాలి. అయితే వెళ్ళి వెంటనే తన నిద్రలేపు. ఈ రోజు నుంచే తనతో కూడా వర్కౌట్ చేయిస్తాను. రుద్ర, ఏంటత్తయ్య? నేను వెళ్ళి నిద్ర లేపితే జయ గారంగా ఇంకాసేపు పడుకుంటానంటుంది. నేనేమో కాదనిలేను. నువ్వు వెళ్ళి కాస్త నిద్ర లేపవా? నువ్వేం టెన్షన్ పడకత్తయ్య, నేను వెళ్ళి నిద్ర లేపుతానుగా.